ప్రచండ ఎండలకు రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతూనే ఉన్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర వాయవ్య దిశల నుంచి వడగాల్పులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా చరిత్రలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక ఆంధ్రప్రదేశ్లో 1-2 జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఎండ తీవ్రతకు జనం విలవెల్లాడిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజే ఇప్పటి వరకు 68 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 48 మంది, తెలంగాణలో 20 మంది ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 3, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2 చొప్పున ప్రాణాలు విడిచారు. ఇక కరీంనగర్ జిల్లాలో 6, నల్గొండ జిల్లాలో 3, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్లో ఒక్కొక్కరు చొప్పున, ఖమ్మంలో 2 మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎండల నేపథ్యంలో కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతగా శీతల పానీయాలు సేవించడంతో పాటు నీడ పట్టున ఉంటే మంచిదని చెబుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.